మనకి మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బోండా ఉమా గారికి మధ్య ఒక ఇన్సిడెంట్ నడిచింది కదా. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఆ సమస్యను కూడా పరిష్కరించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరిగింది బోండా ఉమా గారు. అయితే ఇది జరగక ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అరైజ్ అయింది. అదేంది, అది ఏంద్రా మరి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, అటువైపు జనసేన టీడీపీ ఏమన్నా విడిపోయే ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా చాలామంది భయపడిపోయారు. అయితే ఇప్పుడు దీని గురించే నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, మరి ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా ఇటువైపు టీడీపీ అదేవిధంగా జనసేన ఈ రెండు కూడా కలిసే ముందుకెళ్తాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో అందరూ కూడా ఖుషి అయ్యారనుకుంటే అది పక్కన పెట్టేస్తే, సో దీని తర్వాత మరి మనోహర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆర్థికంగా మనం అప్పుల్లో ఉన్నాం. దాని తర్వాత ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి మనకి. కానీ మరి ఇన్ని ఉన్నా కూడా అటువైపు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా కానీ లేదంటే స్కీమ్స్ ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. సో ముందుకు చూసుకునే పోతా ఉన్నారు. సో మరి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నా సరే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ఆయన కూడా ఈ విధంగా నిలబడ్డారు అని చెప్పేసి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.